ఒకప్పుడు సిటీలో ఉన్నత చదువు చదువుకొని మంచి జాబ్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉద్యోగాలపై ఆశ వదులుకొని వ్యాపారాల వైపు అడుగులు వేస్తుంది నేటి తరం. చిన్న వయసులోనే మరొకరికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. ఉద్యోగాలు వదిలేసి నగరంలో వ్యాపారాలు చేస్తున్నారు. చాలీచాలన జీతంతో బ్రతకడం కష్టమని భావించి చిన్న వ్యాపారంతో జీవితంలో సెట్ కావచ్చు అంటోంది నేటి యువత. కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ పర్సన్స్ గా మారుతున్నారు. చదువు పూర్తయిన యువకులు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా వ్యాపారంపై ఆసక్తి చూపుతున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టు వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. కొందరు సొంతంగా పెట్టుబడులు పెడుతూ ఉండగా మరికొందరు ఫ్రాంచైజీలను సంప్రదిస్తున్నారు. కష్టపడితే లాభాలు వస్తాయని అంటున్నారు. ఆఫీసులో పని ఒత్తిడితో పనిచేయటం కంటే తక్కువ సమయం పనిచేస్తూ మరికొందరికి ఉపాధి ఇస్తున్నామని తెలిపారు. అక్కడ అరబిందోలో R&Dలో జాబ్ వచ్చింది. 1 year చేశాను. నాకు కొంచెం కష్టంగా అనిపించి నేనే కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను బిజినెస్. స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి బాగానే ఉంది ఇది. నేను అక్కడ చేసిన దానికంటే కూడా ఇక్కడ నేను ఒకరికి జాబ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి చేసి బాగా అనిపిస్తుంది. నాకు ఇది ఫ్రీడమ్ ఉంది కొంచెం. అక్కడ అంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళి చేయాలి, వర్క్ స్ట్రెస్ ఉండేది. ఇక్కడ నాకు వర్క్ స్ట్రెస్ కూడా ఏముండదు. నా ఓన్ షాప్ కాబట్టి మాక్సిమం అందరూ ఇట్లనే ఉంటుండ్రు. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. జాబ్స్ కోసం అయితే ఎక్కువ మంది వెళ్ళట్లేదు. మాక్సిమం దీనికోసమే ట్రై చేస్తున్నారు. కొత్తగా పెడదాం, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వాళ్ళ సొంతంగా చేద్దామని చూస్తున్నారు. సొంతం కాబట్టి నేను ఎక్కువ ఎంతసేపు ఉంటే అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు. నా ఇంట్రెస్ట్ నేను ఇంకా డెవలప్ చేసి అదే డెవలప్ అవుతుంది తప్ప నాకే బెటర్ అవుతుంది. అదైతే నేను ఎంత కష్టపడినా కంపెనీ డెవలప్ అవుతుంది. కానీ నేనేం అంతేమి ఓన్లీ హైక్ పెరుగుతుంది 10% తప్ప దానికి ఏముండదు. బీటెక్ చదివిన, జాబ్ చేస్తుండే, సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా. సో నేను కూడా ఇప్పుడు బేకరీ పెట్టి నడిపిస్తున్నా. బాగానే నడుస్తున్నా. బిజినెస్లో స్ట్రెస్ ఏమి ఉండదు. ఏంటంటే జాబ్లో ఏముంటుందంటే వేరే వాళ్ళ కోసం మేము పని చేయాలి. ఇక్కడ మన కోసం మనమే పని చేసుకోవాలి. దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మన కోసం మనం పని చేసుకుంటున్నాం, మనకు మిగిలేదు ఉంది, అదంతా మన కోసం చేసుకుంటుంటే. జాబ్ అంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళ కోసం చేస్తుండాలి, వాళ్ళు ఇచ్చే పైసల కోసమే చేయాలన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మేము ఎంత కష్టపడినా దాన్ని బట్టి మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ అనేది అట్లనే ఉంటుంది. క్వాలిటీ ఇవ్వాలి, మంచి క్వాంటిటీ కదా, క్వాలిటీ బెస్ట్, క్లీన్నెస్ అట్లా చూస్తారు. ఒకప్పుడు నేను కూడా బేకరీ పని కోసమే వచ్చిన. సో ఇప్పుడు నేనే సొంతంగా పెట్టుకొని నడిపిస్తున్నాను. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి కొన్నాళ్ళు ఉద్యోగాలు చేసిన వారు కూడా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. తక్కువ సమయంలో మంచి గ్రోత్ కనిపించే ఫుడ్, ఫార్మా, ఎంటర్టైన్మెంట్, హ్యాండ్మేడ్ వస్తువులు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒకరి కింద పనిచేయటం ఇష్టం లేని వారే ఎక్కువగా బిజినెస్లోకి వస్తున్నారని తెలిపారు. సొంత వ్యాపారంలో వచ్చే ఆనందం చాలా విలువైనదంటున్నారు కొత్త వ్యాపారులు. ఒక డెంటిస్ట్గా నేను ఒక డెంటల్ డాక్టర్గా ఎప్పుడైతే బయటికి వచ్చినో అప్పుడు నాకు చాలామంది అనేవారు అనమాట, ఒక డెంటిస్ట్గా ఏం సంపాదిస్తావు, ఊర్లలో డెంటల్ క్లినిక్స్ నడవవు అని. అయితే అలాగే మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని చెప్పారు. చాలాసార్లు ప్రయత్నించా, గవర్నమెంట్ ఉద్యోగం రాక దాని తర్వాత నేను ఒక చిన్న ప్రైవేట్ క్లినిక్ హైదరాబాద్లోనే ఒక చిన్నపాటి క్లినిక్ సెటప్ చేశాను అనమాట.